కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి. జగన్మాత మన్నించి పూర్వకర్మల సున్నంబును జేయుమమ్మ శూలధరాణి. శూలధరుని యొక్క ఆణి భవశ్యాని అన్నట్టే శివశ్యాని శివాని, భవశ్యాని భవాని, శూలధరశ్యాని శూలధరాణి. మా పూర్వజన్మల్ని పూర్వకర్మల్ని సున్నం చేయవమ్మా. అంతవరకు ఆత్మకి శాంతి కలిగే అవకాశం లేదు తల్లి అని ప్రార్థన చేస్తూ, కనురెప్పపాటు మొదలు కమలాసనుని ఆయుర్దాయం వరకు విస్తృతమైన కాలస్వరూపాన్ని మనకు అవగాహనగా ఇస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1470వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లక్ష్మీదేవి ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. ఇంకొక మాట ముఖ్యంగా యువతరం కోసం చెప్పదలుచుకున్నా. భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన మాట, ఇంద్రుడికి లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన మాట, వ్యాసభగవానుడు మహాభారతంలో లిఖించిన మాట. ఈ కాలపు పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఈ మాట రాశాడు. స్త్రీలు పురుషుల వేషాలు ధరించినా, పురుషులు స్త్రీల వేషాలు ధరించినా ఆ ఇంట్లో దరిద్రం తాండవించడం ఖాయం, లక్ష్మీదేవి ఉండదు అన్నారు గ్రహింతురుగాక. ఇది చెప్పి ఒక మంచి మాట, చాలామందికి నచ్చే మాట చెప్పాడు. ఇది నేను చెబుతా. ఈ ఇతిహాసము శృతమైన పఠితమైనను నిరయ సంఘటించును లక్ష్మిన్. హమ్మయ్య, ఈ మాట ఇప్పుడు చెప్పారే గరిగిపేట వారు, చూసావా? ఈ లక్ష్మీ ఇంద్రుడి యొక్క సంవాదం, నారదుడు ఇంద్రుడి యొక్క సంవాదం, భీష్ముడు ధర్మరాజు యొక్క సంవాదం, మీకు నాకు జరుగుతున్న సంవాదం ఎవరైతే వింటారో, ఈ ఇతిహాసము శృతమైన పఠితమైనను, ఇది వింటే చాలు, శృతమైన పఠితమైన, చదివితే సరే సరే చెప్పక్కల, శృతమైన పఠితమైనను నిరయ సంఘటించును లక్ష్మిన్. ఖచ్చితంగా లక్ష్మీదేవి వారింట్లో ఉంటుంది. వెనగానే మనం ఏమనుకుంటాం, మజా వింటే చాలమ్మా, ఒక్కసారి భారతం తీద్దాన్ని చదివే మన దీపావళి నాడు ఆ ఘట్టం చదివేయండి శుభ్రంగా, అయ్యాక చెప్పండి, ప్రసాదం పెడదాం, అయ్యాక చెప్పాలి. ఎప్పుడు అవుతుందో తెలియట్లా, ఎందుకంటే అది వింటేగా. ఈ గోతులో మనం పడతాం ఖచ్చితంగా. ఈ మాట అన్నాడు ఇక్కడ, తిక్కన గారు అన్నారు, వ్యాసుడు అన్నాడు, భీష్ముడు అన్నాడు. ఈ ఇతిహాసము శృతమైన పఠితమైనను నిరయ సంఘటించును లక్ష్మిని, తిక్కన గారి మాటలోనే చెప్పాను. ఇతిహాసము శృతమైన ఠితమైనను అని రాశాడు 4వ పాదం విచిత్రంగా సోమయాజి గారు. ఈ ఇతిహాసము శృతమైన ఠితమైనను నిరయ సంఘటించును లక్ష్మిని. ఠితమైన టీకి, సంఘటించునులో టీకి ఎతివేశాడు. ఎందుకో తెలిసి ఎక్కడో టీ ఉంది, కాస్త ఒత్తి ఆలోచించాల్సిన విషయం, దాని తర్వాత చెబుతున్నాడు. మనం ఇలాంటి మాటలు వినగానే ముందు చూస్తాం, అవి చూసా విష్ణు సహస్రం వెనకాల ఏం రాశారు అంటే, రోజు ఈ స్తోత్రం ఎవరైతే చదువుతారో వాళ్ళకి సాక్షాత్తు వైకుంఠం వస్తుందని రాశారు. చదువుతారో అంటే ఉద్దేశం ఏమిటి, ఇది వింటే అంటే ఉద్దేశం ఏమిటి, పఠితం అంటే చదువుతారంటే ఉద్దేశం ఏమిటి, ఈ గోతులో మనం పడకుండానే తిక్కన గారి వెనకాల పద్యం రాశాడు, గమనించండి. ఇందలి తాత్పర్యమునీడందమునందించి, ఇందలి తాత్పర్యమునీడందమునందించి అతి దృఢీకృతశీలా స్పందితుడవగుము, అతి దృఢీకృతశీలా స్పందితుడవగుము తిరమై ఇందిరని కడవసించుని భపురనాథ, తిరమై ఇందిరని కడవసించుని భపురనాథ. సరిగ్గా అనేక రకాల పురాణాలు, కార్తీక పురాణాలు, మాఘ పురాణాలు, అనేక రకాల కథలు విని మనం ఎక్కడ మాయలో పడుతున్నామో, గోతులో పడుతున్నామో, ఎలా బయటికి రావాలో చూసుకోండి. తిక్కన సోమయాజి ఘనత అది. చక్కగా ముందు ఈ ఘట్టం వింటే చాలు, చదివితే చాలని చెప్పేశాడు, మనం అక్కడ ఆపేస్తాం. కానీ ఏం చెబుతున్నాడు ఇక్కడ, ఇందలి తాత్పర్యముని డెందమునొందించి. స్పష్టంగా విను ధర్మరాజా, ఓసారి చదివేసి 4 సార్లు చూసి రాసి హోంవర్క్ చేసేద్దాం అనుకుంటున్నావేమో. అలా చేస్తే కుదరదు, ఎందుకంటే దాంట్లో కూడా ఉపాయాలు కనిపెడతారు.
విష్ణు సహస్రం అంతా 10 సార్లు రాస్తే చాలా అన్నట్ట, గొప్ప విషయం అని. ఇప్పుడు ఒకసారి రాసేట 9 జిరాక్స్ కాపీలు తీయించట. మరి అంతే, మరి టెక్నాలజీ, సాంకేతికత. 90,000 తీయించవచ్చు. రాశాం కదా, జిరాక్స్ కాపీ తీసాం కదండి. అప్పుడు ఈయనకి నోట్లు కూడా, ఇంటికి వచ్చే లక్ష్మీదేవి కూడా ఎలా ఉంటుందంటే, ఒకటే 1000 రూపాయల నోటు జిరాక్స్ కాపీలు వస్తాయి మిగిలిన. మనకి నీ తెలివితేటలుంటే లక్ష్మీదేవికి ఎన్ని ఉంటాయి? ఇది ఆలోచన చేయాలి. ఎప్పుడు ఏ ఘట్టం విన్న కార్తీక పురాణం వింటే అనగానే వింటున్నాం తప్ప అందులో కథలు చూసామండి, అన్నీ అక్రమ సంబంధాలే. అసలు కార్తీక మాసంలో ఆ కథలు చెప్పుకోవడం పాపం, భయంకరమైన పాపాలు చేయించడమా, గర్భగుడిలో జరిగిందనడమా. దాన్ని శివుడు క్షమించాడు అంటే శివుడు ఇప్పుడు పెద్ద సోషలిస్టు, ఉదారవాది. అందుకని అసలు అటువంటి అక్రమ సంబంధమో పాపమో బయట చేయడం, మన ఇంట్లో చేయడమే తప్పైతే గుళ్ళో చేయడం ఇంకెంత తప్పండి. అది పోవడం ఏంటంటే అసలు ఎలా పోతుందండి? దేవుళ్ళకి నన్ను మన్నించండి అమ్మా, వేదకాలంలో ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, అగ్ని ప్రధాన దైవాలు. వైదిక ధర్మంలో ఉన్న పెద్దలకి ఈ విషయాలు తెలుసు, వారికి నేను నమస్కరించి చెబుతున్నా. వేదంలో ఇంద్రుడి గురించి కొన్ని 100 సూక్తాలు ఉన్నాయి, అగ్ని గురించి కొన్ని 100 సూక్తాలు ఉన్నాయి. ఎక్కడా మీకు శివుడు, విష్ణువు మాట చాలా తక్కువగా వినపడుతుంది. ఇంద్రుడు చాలా ప్రధాన దైవం. అసలు విష్ణువు కంటే ఇంద్రుడు ఎక్కువ, బల్ల గుద్ది చెబుతా ఆ విషయం. విష్ణువు కంటే ఇంద్రుడు ఎక్కువ. రామాయణం చదువుకోండి. కాళిదాసు రఘువంశం నాటికి కూడా విష్ణువు కంటే ఇంద్రుడే ఎక్కువ. రఘువంశంలో కాళిదాసు లవకుశుల కథ రాస్తూ సీతాదేవికి లక్ష్మణుడు రాముని ఆజ్ఞ వినిపిస్తే బిడం జసా విష్ణురివ ఉజసా అంటుంది ఆవిడ. బిడం జసా విష్ణురివ ఆత్మతేజస. ఇంద్రుని ఆజ్ఞని విష్ణువు పాటించినట్టుగా మీ అన్నగారి ఆజ్ఞను నువ్వు పాటించావయ్యా, నువ్వేం చేస్తావు అంటుంది ఆవిడ. ఇంద్రుడు ఆజ్ఞాపించవలసిన వాడు, విష్ణువు పాటించవలసిన వాడు, గుర్తుపెట్టుకోండి. దేవతల ప్రాధాన్యాలు పురాణ కాలం వచ్చేసరికి మారిపోయాయి. ఇక ఏ విష్ణు ప్రార్థన చూసినా, ఏ శివ ప్రార్థన చూసినా బ్రహ్మేంద్రాదులందరూ కాళ్ళ మీద పడ్డారు. ఇదివరకు వీళ్ళంతా ఇంద్రుడు కాళ్ళ మీద పడ్డారు. అసలు ఇదంతా ఏమిటని ఆలోచిస్తే ఆత్మస్వరూపం. ఇంద్రుడు లేదు, విష్ణువు లేదు, శివుడు లేదు. ఇవన్నీ కేవల రూపాలు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇందులో ఒక రూపం ఎక్కువ, ఒక రూపం తక్కువ అనడం అంటే అది మహాదోషం, మహాదోషం. వేదకాలంలో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు ఎక్కువ. పురాణ కాలానికి శివుడు, విష్ణువు ఎక్కువ. ఇప్పుడు అయ్యప్ప గారు, బాబా గారు ఎక్కువ, వెంకటేశ్వర స్వామి ఎక్కువ. మాట్లాడడానికి లేదు ఇంకా. ఇక ముందు ఎవరెవరు ఎక్కువ?